హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ BNTV. ఈ రోజు అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొమ్రాస్పేట్ విలేజ్కి అయితే మనం వచ్చేసామండి. సో ఈ స్కూల్కి రావడానికి కారణం ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్ సార్ పాపిరెడ్డి సార్ గారు అయితే ఆల్రెడీ సార్కి అయితే రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి. సో టుడే ఈజ్ ఎ లాస్ట్ వర్కింగ్ డే. సో సార్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇన్ని ఇయర్స్ సార్ అయితే వర్క్ చేశారు కదా, సో సార్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సార్ జర్నీ ఎలా సాగింది అనే విషయాలు అయితే మనం మొత్తం కనుక్కుందామండి. ఇంకా చూడండి, బయట అయితే మనకు ప్లే గ్రౌండ్ చాలా పెద్దగా ఉందండి. ఇంకా పిల్లలు ఏ ఆటలు ఆడుకున్నా కానీ ఫ్రీగా ఆడుకోవచ్చు అనే టైప్లో అయితే మనకి ప్లే గ్రౌండ్ అయితే కనిపిస్తుందండి. చాలా బాగుంది. ఇంకా మనం లోపలికి ఎంట్రీ ఇస్తుంటే సరస్వతి మాత మందిరం కూడా ఉందండి. చాలా చాలా బాగుంది మందిరం. కానీ ఇంకా సార్ వాళ్ళందరూ కలిసి ఆ మందిరాన్ని అయితే కట్టించారు. ఇంకా సార్ మనకి రిటైర్మెంట్ అయి వెళ్ళిపోయినా సరే ఈ మాతా మందిరం అయితే మనకి గుర్తుగా అయితే ఉండిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళి సార్ని అయితే మనం ఇంటర్వ్యూ అయితే చేద్దామండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ మీ గురించి అయితే మేము చాలా చాలా విని మీ ఇంటర్వ్యూ తీసుకోవాలన్నట్లు మాకు ఇట్లా ఇంట్రెస్ట్ వచ్చేసి మీ దగ్గరికి అయితే మేము వస్తున్నాం సార్. సో సార్ మీ నేమ్, అసలు మీ ఊరేంటి, మీ ఫ్యామిలీ హిస్టరీ కొంచెం చెప్పండి సార్. నా పేరు పుల్లంగారి పాపిరెడ్డి. మా ఫాదర్ పేరు చంద్రారెడ్డి, మా అమ్మ పేరు చెన్నమ్మ. మరి మాది స్వగ్రామం పోతిరెడ్డిపల్లి, కోజ్గి మండలం. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలో ఉన్నాం సార్. ముందుగా మీకు ఏ ఇయర్లో ఈ జాబ్ వచ్చింది సార్? నవంబర్ 1984 మేడం మాకు జాబ్ వచ్చింది. స్పెషల్ టీచర్గా అపాయింట్మెంట్ అయినాము. 398 రూపీస్ మేడం. సార్ ఇప్పటి వరకు మీరు ఈ రిటైర్మెంట్ అయినంత వరకు అన్ని ఇయర్స్లో మీరు ఎన్ని స్కూల్స్లో వర్క్ చేశారు సార్? నేను ఇప్పుడు ప్రస్తుతం 6 స్కూల్లో పనిచేశానమ్మా. ఫస్ట్ అపాయింట్మెంట్ కోజ్గి, దాని తర్వాత పోలేపల్లి, ఆ తర్వాత ధన్వాడ, తర్వాత షాద్నగర్, గోపాల్పేట్, నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ పాయింట్ బొమ్రాస్పేట్. సార్ ఈ బొమ్రాస్పేట్లో మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేసిండ్రు సార్? 6 ఇయర్స్ చేశాను మేడం. ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా 6 ఇయర్స్ చేశాను. సార్ మీరు ఏ సబ్జెక్ట్ టీచర్ సార్ అసలు? నేను వ్యాయామ ఉపాధ్యాయుని మేడం. అంటే యోగా టైప్ స్పోర్ట్స్ టీచర్? స్పోర్ట్స్ టీచర్. ఓకే సార్. సార్ అట్లయితే మీరు స్టూడెంట్స్కి ఏ స్పోర్ట్స్ ఎక్కువగా ఆడించేవారు సార్ అసలు? నాది స్పెషలైజ్డ్ గేమ్ కబడ్డీ, వాలీబాల్ మేడం. నాకు ఎక్కువ వాలీబాల్ అంటే చాలా ఇష్టము. ఆ తర్వాత ఖోఖో కూడా చాలా విద్యార్థులకు మరి నేర్పించడం జరిగింది. నేను ఎక్కువగా ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు కోచ్గిలో అయినాము, యూపీఎస్లో అయినాము. అక్కడ సరైన కొన్ని గ్రౌండ్స్ అవి ప్రైవేట్ బిల్డింగ్లో ఉండే స్కూలు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బిల్డింగ్లో ఉండే. అయినా మేము ధనవాడ పోయిన తర్వాత అక్కడ మాకు పెద్ద స్కూల్ దొరకడం జరిగింది. అక్కడ పిల్లలకి ఎక్కువ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో బాగా నేర్పించేసారు. సార్ మీరు ఏ ఆటలు ఎక్కువ ఆడిపించేవారో దాంట్లో మెళుకువలు ఏంటి సార్ అసలు? ముఖ్యంగా కబడ్డీ, వాలీబాల్ మేడం. కబడ్డీలో కొన్ని ఏ విధంగా స్కిల్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఆ స్కిల్కి సంబంధించింది నేర్పించి వాళ్ళకు, తర్వాత వాళ్ళకు గేమ్స్ ప్రాక్టీస్ చేయించారు అనమాట. వాళ్ళని డిస్టిక్ లెవెల్, అప్పుడు ఎక్కువ డిస్టిక్ లెవెల్, డివిజన్ లెవెల్లో పోయేవాళ్ళం అన్నమాట. ఆ తర్వాత లాస్ట్ స్టేట్ లెవెల్లో కూడా పోయేవాళ్ళు పిల్లలు. వాలీబాల్ కూడా అనమాట. వాలీబాల్ కూడా ఎక్కువ మాకు గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ అవైలబుల్లో ఉన్నది మాకు ఏంటంటే ఒక కబడ్డీ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, ఖోఖో గ్రౌండ్, ఈ 3 గ్రౌండ్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఈ 3 గ్రౌండ్ల పైన పిల్లల్ని ఎక్కువ వాళ్ళకు స్కిల్స్ నేర్పడము, తర్వాత వాళ్ళని నైపుణ్యాలు నేర్పి వాళ్ళని ముందు స్థాయికి పంపడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్. మీకు అసలు ఎవరు సార్ ఇంప్రెషన్ ఎవరిగా తీసుకున్నారు మీరు అసలు ఇటు సైడ్ స్పోర్ట్స్ సైడ్ రావడానికి? మీకు ఇన్స్పిరేషన్ అంటే ఆదర్శం మీకు ఎవరు? ఆదర్శం నేనే మేడం. నాకు వాలీబాల్, కబడ్డీ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఎప్పుడు స్కూల్ టైంలో స్కూల్ అయిపోయిందంటే ఎప్పుడు నా దగ్గర బాల్ ఉండేది అనమాట. ఇక దాని నుంచి అదే ఇంప్రెన్స్ మీద నాకేమైందంటే అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేయడము, తర్వాత ఎంబడే జాబ్ రావడము నాకు జరిగింది. అలా జరిగిపోయింది సార్. మరి మీ కెరియర్లో మీరు ఎంతమంది స్టూడెంట్స్ని మండల్ లెవెల్గా, డిస్ట్రిక్ట్ లెవెల్గా అండ్ స్టేట్ లెవెల్గా గేమ్స్ ఆడిపించారు సార్ అసలు? మేము ఫస్ట్ 91 నుంచి మేడం మాకు ఏమైందంటే ఎక్కువ డివిజన్ లెవెల్ ఉంటుంది అనమాట. మండల్ లెవెల్ లేకుంటుండే, డివిజన్, తర్వాత డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్ ఈ స్థాయిలో ఉంటుండే మాకు. అయితే ఫస్ట్ మేము డివిజన్ లెవెల్లో అప్పుడు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో అప్పుడు 4 డివిజన్లు ఉన్నాయి అనమాట. ఆ డివిజన్లో మేము ఎక్కువ నారాయణపేట డివిజన్లో ఉన్న వాళ్ళము. అయితే ఇక మా డివిజన్లో బాగా వాళ్ళకు కొంతమంది స్కిల్స్ నేర్పి ఒక్కొక్క టోర్నమెంట్స్ అక్కడ నుంచి జిల్లా స్థాయికి
స్టేట్ లెవెల్ కూడా పోయారు మేడం మా పిల్లలు, స్టేట్ వరకు పోయారు. సార్ మనకి ఏమైనా మెడల్స్ కప్స్ పిల్లలకి అట్లా ఏమైనా వచ్చినాయా సార్ మన స్కూల్కి? ప్రజెంట్ నేను ఈ స్కూల్కు రాలే కానీ గతంలో నేను పనిచేసిన స్కూల్కు స్టేట్ లెవెల్గా వచ్చినాయి. నెక్స్ట్ తర్వాత డివిజన్ లెవెల్ ఎక్కువ వచ్చినాయి. సార్ మీరు హెడ్ మాస్టర్ ఏ ఇయర్లో అయ్యారు సార్? అసలు మేడం నేను పోస్టింగ్ ఎప్పుడు తీసుకున్నారు? 2018 జూలైలో ఇక్కడ రావడము బొమ్రాజ్పేటకు. అప్పటి నుంచి నాకు ఎఫ్ఎస్సి హెడ్ మాస్టర్గా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మరి నేను సీనియర్ ఉపాధ్యాయుని కాబట్టి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్పాను మేడం. ఓకే సార్, మీరు హెడ్ మాస్టర్ అయిన తర్వాత మీ స్కూల్ మేనేజ్మెంట్లో కానీ ఏం చేంజెస్ తీసుకొచ్చారు సార్? లైక్ ఇట్లా ఫెసిలిటీస్ అయినా కానీ ఇట్లా మీరు ఏమైనా చేంజెస్ ఏం తీసుకొచ్చారు సార్ అసలు? మేడం ఇక్కడ బొమ్మరాజ్పేటకు వచ్చిన తర్వాత నాకు విద్యార్థులు ఇక్కడ చాలా సంఖ్య ఎక్కువ అన్నమాట. 800 పైన సంఖ్య. వికారాబాద్ జిల్లాలోనే ఎక్కువ సంఖ్య గల స్కూలు. మరి ఉపాధ్యాయులు కూడా 30 మంది ఉపాధ్యాయులు మా దగ్గర పనిచేస్తున్నారు ఇక్కడ. మరి ఇంత పెద్ద స్కూల్లో కొన్ని మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉన్నాయి మేడం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పిల్లలకు. అయితే ఈ మౌలిక వసతులు పిల్లలకు మూత్రశాలలు లేకుండే మేడం. అక్కడ ఏదో పెట్రోల్ బంకు తుంకిమెట్ల మెట్లుకుంట రోడ్డుకు పోయే వాళ్ళు విద్యార్థులు. అది చూసి నాకు కొద్దిగా బాధ అనిపించింది. దాన్ని ఏ విధంగా చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అంటే అప్పుడే గవర్నమెంట్ నుంచి మాకు కొంత డబ్బు రావడం జరిగింది. అయితే సరిపోయినంత రాలేదు. దానికి మేము 1,50,000 యాడ్ చేసి నేను మా ఉపాధ్యాయ బృందము 1,50,000 యాడ్ చేసి బాగా మాకు అవసరం ఉన్నంత వాష్రూమ్లు విద్యార్థులకు చేసుకోవడం జరిగింది. చాలా గ్రేట్ సార్. అసలు మన దగ్గర అమౌంట్ని కలెక్ట్ చేసుకొని మనం చేసుకోవడం అంటే ఇట్స్ వెరీ గ్రేట్ సార్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అంటే సార్ ఇప్పుడు 8th నుంచి గర్ల్స్ అంటే ఇంకా పెద్ద పిల్లలు ఉంటారు, ఇంకా ఇబ్బంది చాలా అవుతుంది సార్ అసలు. అవును సార్. ఇంకా వాటర్ కూడా ప్రాబ్లం ఉండే మేడం. ఇక్కడ వాటర్ వాటర్ ఒకటి వేయడం జరిగింది. మన ఎవరు జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి ద్వారా మరి కొద్దిగా మనము ఫండ్స్ తీసుకొని తర్వాత మల్కిరెడ్డి గారు వాళ్ళు కొద్దిగా ఆర్థిక సాయం చేశారు. వీళ్ళ వలన మేము ఫండ్స్ తీసుకొని ROR ప్లాంట్ కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి విద్యార్థులకు ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అనేది ఏం లేదు మేడం. అన్ని విధాల మౌలిక వసతులు మొత్తం చాలా అన్నీ చేసుకోవడం జరిగింది. ఇక్కడ వంట రూమే కానీ తర్వాత మిగతా కొంతమంది టీచర్స్ సాయంతో మరి అవి మిషన్స్ 10 కుట్టు మిషన్స్ చూడడం జరిగింది. పిల్లలకు 10 కుట్టు మిషన్ చెప్పి వాళ్ళకి మా దగ్గర ఒక ఆమె టీచర్ ఉంది. ఆ టీచర్ ద్వారా మేము ఆ పిల్లలకు రోజు ఒక 50 మందికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మేడం. అవును సార్, చూసి వచ్చినాం ఇందాకనే. సార్ ఇక్కడ మరి మనకి మధ్యాహ్నం భోజన వసతి అంటారు కదా సార్, దాని గురించి కొంచెం వివరించండి. మధ్యాహ్న భోజనం మేడం ఇక్కడ బీద పిల్లలు చాలా మేడం. ఎందుకంటే ఇక్కడ అందరూ నేను విన్నాను తాండాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉండరు. మైగ్రేట్ పేరెంట్స్ బాంబే తర్వాత పూనా దుబాయ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకు ఇంటికాడ వాళ్ళకు వసతులు సరిగ్గా లేకుంటాయి మేడం. వాళ్ళ కొరకు కూడా అయితే ఇక్కడ డైలీ మేము ఒక 60 కేజీలు వండుతాం మేడం అన్నం. 60 కేజీలు వండుతాం. కాబట్టి పిల్లలకు కూడా మంచిగా నాణ్యంగానే వండిస్తాం వాళ్ళకు. మరి వారానికి 3 సార్లు గుడ్లు కూడా ఇస్తారు గవర్నమెంట్ నుంచి. అది కూడా రెగ్యులర్గా చేస్తున్నాము. ఇంకా వాళ్ళకు ఎలాంటి లోటు లేకుండా మంచి ఫుడ్ మేము ఫుడ్ వండేటప్పుడు చూస్తాము. తర్వాత ఎంత మంది వచ్చిండ్రు ఈ రోజు ఎంత ఇవ్వాలని రైస్ ఆ లెక్కన క్వాంటిటీ ప్రకారం ఇస్తాము. తర్వాత వడ్డించేటప్పుడు కూడా అక్కడ వండి వాళ్ళకు మేము మా ఉపాధ్యాయుల తర్వాత అందరం కలిసి వాళ్ళకు వడ్డించి మొత్తం అన్ని వాళ్ళు తినే వరకు దగ్గరుండి చూసుకుంటారు. ఓకే సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్. అట్లా మనం దగ్గరుండి అట్లా మనం తీసుకుంటుంటే మనకు చాలా చాలా అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఫస్ట్ చూసి చేస్తున్నప్పుడు మనం దాన్ని రైట్ గా చేయొచ్చు. తెలుస్తుంది మేడం, మనకు ఆ విషయం తెలుస్తుంది. చాలా బాగా వివరించండి సార్ మీరు. సార్ మన స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి మీరు ఏ విధంగా ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు సార్ అసలు? 10th క్లాస్ విద్యార్థులు మేడం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళకు ఒక 4 మంత్స్ బిఫోరే వాళ్ళకు టైం టేబుల్ కేటాయిస్తున్నాం మేడం. వాళ్ళకు ఉదయం మార్నింగ్ ఒక 1 అవర్,
ఈవినింగ్ ఒక 1 అవర్ స్పెషల్ క్లాసులు పెడుతున్నాము. రోజు ఒక సబ్జెక్టు ప్రకారంగా టైం టేబుల్ తయారు చేసి మా టీచర్స్కు అప్పచెప్తున్నాం. వాళ్ళు డైలీ 1 అవర్ వాళ్ళని స్పెషల్గా ఇది చేసుకొని వాళ్ళకు మరి బోధించడం జరుగుతుంది 10th క్లాస్ విద్యార్థులకి. తర్వాత స్లిప్ టెస్ట్లు అని ఉంటాయన్నమాట. వారానికి ఒక స్లిప్ టెస్ట్, నెలకు ఒక టెస్ట్ పెట్టి వాళ్ళని అన్ని ఎగ్జామ్స్లో బాగా వాళ్ళకు ఇది చేసుకోవడానికి ఎలాంటి ఇది లేకుండా, డౌట్స్ లేకుండా, ఇబ్బంది లేకుండా వాళ్ళకు చేయడం జరుగుతుంది మేడం. సార్ నేనైతే విన్నాను, మీ 10th క్లాస్ పిల్లలు మార్నింగ్ 8కి వస్తారని విన్నాను సార్, ఎంతవరకు నిజం? నిజం మేడం, వస్తారు. 8 o'clock వాళ్ళకు ఉదయం టిఫిన్ కూడా 5 o'clock వరకు ఉదయం కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం. ఉదయం వాళ్ళకు ఉదయం 8 గంటలకు విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళకు మొదలే చెప్పేస్తాం మీకు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఉంటుందని చెప్పి. నెక్స్ట్ ఈవినింగ్ కూడా వాళ్ళకు స్నాక్స్ ఇస్తాం అన్నమాట. గత ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం కూడా చేసింది మాకు దీనికి. మరి వాళ్ళకు అవన్నీ అప్పుడు కొన్ని రోజులు మేము టీచర్స్ అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని చేసినాము. తర్వాత గవర్నమెంట్ కూడా కొంత ఇది చేసింది అనమాట. చాలా గ్రేట్ సార్. అసలు కొన్ని పనులు మనం ఇన్వాల్వ్ అయితేనే సక్సెస్ అవుతాయి అనేటట్టు దీనికి ఒక నిదర్శనం సార్, మీరు ఒక నిదర్శనం. ఎందుకంటే సాయంత్రం వరకు పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం పిల్లలు కొంచెం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ తిని రావాలంటే ఎవరు రారు. కొంచెం మనకి ఇక స్నాక్స్ లాగా ఏమైనా పెడితే వాళ్ళకి ఇంకా సరిపోతుంది ఆ టైం వరకు. వాళ్ళు ఉదయం వస్తారు మేడం, వాళ్ళకు మళ్ళీ పోయే వరకు బస్సులు కన్వీట్ లేకుంటుంది కాబట్టి ఇక అందుకనే వాళ్ళకు స్నాక్స్ ఏర్పాటు అనేది ఇచ్చేస్తున్నాం మేడం. అట్లా సార్ మరి పిల్లలు ర్యాంకులు ఏ విధంగా సాధిస్తున్నారు సార్ మన స్కూల్? బాగానే ఉన్నాయి మేడం. మాకు ఇప్పటి వరకు అయితే 9.5, 9.2 రావడం జరిగింది. బాగానే వచ్చేసినాయి. రిజల్ట్ కూడా 80 వరకు వస్తున్నారు మేడం. మనకు 70 to 80 మధ్యలో వస్తుంది అనమాట ప్రతి ఇయర్ అనమాట. ఇప్పుడు 9.2, 9.5 వరకు లాస్ట్ ఇయర్ 9.5 వచ్చింది. సార్ ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కి కెరియర్ పరంగా మీరు ఎలాంటి దిశా నిర్దేశకాలు చేస్తారు పిల్లలకి? 10th క్లాస్ పిల్లలకు మేడం మేము 10th క్లాస్ కాకుండా 9th క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళని కొద్దిగా వాళ్ళకు దానిపైన ఎక్కువ చేసి అవగాహన కల్పించి మరి మనము ముందల మీ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుంది, మరి మీ తల్లిదండ్రుల యొక్క పొజిషన్ ఏంది, మరి మీరు ఎలా ఉండాలి, మరి మీరు ఈ విధంగా చదువుకుంటేనంటే మీకు ముందల భవిష్యత్తు ఉంటుంది, మీ లైఫ్ సెటిల్ అవుతుంది. కాబట్టి మీరు వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ కలగడానికి కొన్ని వాళ్ళ సూచనలు ఇవ్వడం జరుగుతుంది మేడం. ఈ విధంగా చదువుకుంటుంటే మీరు ముందల భవిష్యత్తు ఉంటుంది, మంచిగా ఉంటుంది మీకు అనే ఉద్దేశంతో వాళ్ళకు కొద్దిగా అవగాహన కల్పించి వాళ్ళని మా క్లాస్కి వచ్చేటట్లు వాళ్ళకు అవగాహన కల్పించి మరి మా టీచర్స్ కూడా బాగా శ్రద్ధతోటి వాళ్ళకు పిల్లలకు మరి అన్ని విధాల వాళ్ళకు బోధించేవారు మేడం. ఇది చూసుకున్నాం సార్. మన స్కూల్ నుంచి నవోదయ కానీ గురుకుల కానీ మోడల్స్ కానీ ఇట్లా ఫ్రీ సీట్స్ ఎంతమంది సంపాదించారు సార్? మేడం మాకు నవోదయ గురుకుల అనేది 5th ప్రైమరీ స్కూల్కి ఉంటుంది. మాకు ఏముంటుంది అంటే జూనియర్ కాలేజ్ అనమాట. దాంట్లో ప్రతి సంవత్సరం పిల్లలకు ఒక 10 మంది కన్నా వస్తుంది అనమాట, సీట్లు వస్తున్నాయి. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొందరేమో బయట పోయి చదువుకుంటున్నారు ప్రైవేట్ కాలేజీలో, కొంతమంది ఏమో వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయి చేస్తున్నారు. ఎక్కువ మాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని వస్తుంది మేడం 8th క్లాస్ స్టాండర్డ్ మీద. ఏంటి సార్ దాని గురించి కొంచెం వివరించండి. 8th క్లాసు స్టాండర్డ్ కూడా ఏముంటుంది అంటే మనకు అబ్బాయి 8th క్లాస్లో ఉన్నప్పుడు దాదాపు మా దగ్గర ఒక ప్రతి సంవత్సరం ఒక 15-20 మంది రాస్తున్నారు మేడం ఆ ఎగ్జామ్. ఇది నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వస్తుంది అనమాట. అంటే స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం 12,000 వస్తుంది. అట్లా 4 years వస్తుంది అనమాట వాళ్ళకు. 9th క్లాసు, 10th, ఇంటర్మీడియట్ 2 years మొత్తము ప్రతి సంవత్సరం 12,000 వస్తుంది. మా స్కూల్కు ప్రతి సంవత్సరం 3 వస్తుంది మేడం. ప్రతి సంవత్సరం 3 తప్పకుండా వస్తుంది. మరి వాళ్ళకి ఇప్పుడు స్కాలర్షిప్ కూడా తీసుకుంటున్నారు ఆ పిల్లలు అనమాట. ఎక్కడ చదువుకుంటున్నారు సార్? ఇక్కడ ఇప్పుడు మా దగ్గర చదివిన తర్వాత ఇన్ని చదువుతారు అనమాట. 9th to 10th తర్వాత ఇంటర్మీడియట్ పోయినా కూడా వాళ్ళు ఎక్కడ చదువుకోవచ్చు, ఎక్కడ చదివినా వస్తుంది రెన్యువల్ చేసుకోవాలన్నమాట. అక్కడ పోయిన చేసుకోండి, ప్రతి ఇయర్ చేసుకోవాలి. చదువుతున్నట్లు రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకు వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి. వాళ్ళ మనకు రావు, వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయి. ఓకే సార్, చాలా బాగా తెలియజేసింది.
ఇంకా సార్ మన స్కూల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా కొట్టిన వాళ్ళు వచ్చి మీ దగ్గరికి మాకు ఇట్లా జాబ్స్ వచ్చినాయి సార్ అనే సిచ్యువేషన్స్ ఏమన్నా కలిగినాయి? ఇప్పుడు మేము ఈ స్కూల్లో 6 ఏళ్ళే కదా మేడం, అయితే ఇక్కడ కూడా కొంతమందికి వచ్చినాయి. అంటే పిల్లలు ఇంకా ఆ లెవెల్ కు పోలేదు, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చింటారు. గత మా షాద్ నగర్ తర్వాత ధన్వాడలో నేను ఎక్కువ రోజులు పనిచేశాను, 11 years చేసిన. అక్కడ విద్యార్థులు మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టారు, గెట్ టుగెదర్, పోయాము అక్కడికి. కానీ అక్కడ చూస్తే ఒక 100 మంది విద్యార్థులు, 98 బ్యాచ్ అనమాట విద్యార్థులు 10th క్లాస్. ఒకరొకరు వాళ్ళు చెప్తుంటే మేము చాలా అప్సెట్ అయిపోయినాం. సార్ నేను ఇట్లా గార్మెంట్ షాప్ పెట్టిన పెద్దది బాంబేలో, మేము జాబ్ చేస్తున్నాము, మేము ఈ విధంగా ఇట్లా అయినామని చెప్తుంటే చాలా ఇదైనాం. షాద్నగర్లో కూడా మొన్న పెట్టారు పోయిన సమ్మర్లో. అక్కడ వచ్చే వాళ్ళు ఇప్పుడు 2003 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు కూడా చెప్తుంటేనే, అంటే ఒకరొక వాళ్ళ పొజిషన్ చెప్తుంటే మాకే ఆశ్చర్యపోతున్నాను. అంటే మాకు ఎక్కువ ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉన్నారన్నమాట, చాలా మంది అన్నమాట. ఆ విధంగా వాళ్ళు స్వయం కృషితోటి బాగా ముందుకు పోయినరు, మంచి ఉన్నత స్థాయిలో గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, రకరకాల దాంట్లో వాళ్ళు మరి ఉన్నత స్థాయిలో ఉన్నారు మేడం. చాలా ఆశ్చర్యం అనిపించింది మాకు వాళ్ళు చెప్తుంటే, చాలా సంతోషం అనిపించింది. చాలా మా విద్యార్థి ఈ విధంగా అయినా కదని చెప్పి చాలా సంతోషం అయింది మేడం. సార్ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇంత మంచి వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు నేను సార్ వాళ్ళతో కానీ కలిసిన, 2-3 కలిసిన. సో వాళ్ళు మాట్లాడుతుంటే కానీ నాకు అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా అంత మంచి టీచర్స్ మన దగ్గర ఉన్నప్పుడు, ఇంకా మన సమాజంలో అందరూ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. సో దానికి కారణం ఏంటంటారు? అసలు ఇది పేరెంట్స్ లోపల ఒక పెద్ద ఇది జరిగింది మేడం. వాళ్ళకు చెప్పండి. పేరెంట్స్ ఏమేం చేస్తున్నారు అంటే, మెయిన్ తల్లిదండ్రులు, పిల్లలు కాదు, పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, నా కొడుకు వీడు చదువుతున్నాడు, ఆడ చదువుతున్నాడు, శ్రీచైతన్య నారాయణ చదువుతున్నాడు, ఆ ప్రకటనలు చూసి అవి చూసి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మోసపోతున్నారు. నమ్మకం వల్ల ఏం చేస్తున్నారు అంటే దానిపైన ఎక్కువ వాళ్ళు ఇంట్రెస్ట్ బట్టి చేస్తారు అనమాట. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఎట్లా ఉన్నారు అని ఒక్కరోజు వచ్చి వాళ్ళు వచ్చి అడగారు. ఇక్కడ వచ్చి అదే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి వెళ్ళిపోతారు. పోయి వాళ్ళ దగ్గర పోయి మొత్తం ఇప్పుడు మీరు స్కూల్లోనే తిరిగారు కదా మేడం. ఇప్పుడు ఆ రూల్ డెస్క్లు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్లు, ప్రతి రూమ్ కు డిజిటల్ క్లాసులు ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి మేడం. చాలా ఇంట్రెస్ట్ గా ఉంది పిల్లలకు. కానీ పేరెంట్స్ లోపల ఇంకా అటువంటి ఇది రాలేదన్నమాట. దాని నుంచి కొద్దిగా ఇదైతే పేరెంట్స్ ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళ మీద వాళ్ళు ఎక్కువ చదువుతారో అప్పుడు ఆటోమేటిక్ గా అవుతారు. ఇక్కడనే వాళ్ళకి అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఎక్కువ వసతులు ప్రభుత్వం కలుగజేస్తున్నారు అనమాట. హై ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు మేడం ఇక్కడ. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ మా దగ్గర లాస్ట్ ఇయర్ ఒక టీచర్, మా స్కూల్ టీచరే, వాళ్ళ అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది అనమాట, 9.9 వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్. వాళ్ళ అబ్బాయి కూడా ఇప్పుడు 9th క్లాస్ అవుతున్నాడు. ఇది మా అమ్మాయి, నా కొడుకులను కూడా మొత్తం నేను గవర్నమెంట్ స్కూల్లో చదివించాను మేడం. మీ పాప కూడా ఉంది కదా, మరి ఆమె కూడా మా దగ్గర స్కూల్ ఫస్ట్ వచ్చింది. మరి 8th క్లాస్ వచ్చింది మీ అమ్మాయి ఇక్కడ మా దగ్గరికి. అట్లా అనమాట. ఆ విధంగా పేరెంట్స్ లోపల కొద్దిగా అవగాహన వచ్చిందంటే రాస్తానంటే అది వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. కానీ వాళ్ళు కొద్దిగా వస్తుంది మేడం, రాను వస్తుంది. సార్ మనకి స్కూల్స్ ఎన్ని స్కూల్స్ ఉన్నా గవర్నమెంట్ స్కూల్ వాల్యూ అయితేనే వేరే సార్. అసలు ఒక గ్రేట్ లెవెల్గా అనిపిస్తుంటుంది. ఇన్ని రోజులు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉండేనేమో, బట్ ఇప్పట్లో అంటే అట్లేం లేదు. సో మరి ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడంలో ఒక టీచర్ పాత్ర ఎట్లుంటుంది, అండ్ వారిలో ఒక నాయకత్వ లక్షణాలు, అంటే ఇట్లా అడగడం, అది చేయడం, ఇది చేయాలనేది వాళ్ళకు పిల్లల్ని మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారు అటువైపు వెళ్ళడానికి? ఇప్పుడు మేము ఏం చేస్తామంటే పిల్లలని వాళ్ళ క్లాసులో ఎవరైతే ఇంట్రెస్ట్ పర్సన్ ఉంటారు, కొంత పిల్లలు చేస్తుంటే బాగా ఇంట్రెస్ట్ చదువు పైన, తర్వాత దీనిపైన, అటువంటి విద్యార్థులను ఏం చేస్తారంటే టీచరు బాగా వాళ్ళకి కొన్ని మెలకువలు నేర్పి, సమాజంలో ఏ విధంగా ఇది చేయాలి, ఎట్లా ఇది చేయాలని ఒకటి మెలకువలు నేర్పి వాళ్ళకి మంచి ఇది చేసి భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి వాడు అనే దానిపైన టీచరు అవగాహన కల్పించి వాళ్ళకు. అయితే టీచర్స్ కూడా మరి అప్పుడే తెలిసిపోతుంది మనకు, ఇట్లా ఉన్నాడు ఇంకా ఉన్నాడు వాడు అనేది చేసి మనం వాళ్ళని ఇది చేయడానికి కోసం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ విధంగా రంగంలో నువ్వు ఈ విధంగా పోతే ఇట్లా అవుతావు, నువ్వు ఇట్లా పోతే ఇట్లా అవుతావు, నువ్వు మంచిగా నీ ఫ్యూచర్
అనేది వాళ్ళకి చెప్తుందంటే వాళ్ళకి తెలియదు అన్నమాట రూట్స్ పిల్లలకు. మనకు తెలియదు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అట్లా వాళ్ళని రూట్ మనం కొద్దిగా గైడ్ లైన్స్ ఇచ్చి చెప్తుందంటే వాళ్ళు ఆ మార్గంలో పోతారు. నిన్న ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి, వచ్చి ఆ అమ్మాయి నేను రెసిడెన్షియల్ స్కూల్ చదువుతా అన్నది. అంటే కాదమ్మాయి, నీవు ఎంబీబీఎస్ తప్పకుండా కొడతావు నువ్వు. వాళ్ళ ఫాదర్ని పిలిపించి నీ దగ్గర భూమి ఎంత ఉంది చెప్పని చెప్పినాను. నీ డబ్బులు లేవన్నా. అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ అన్నాడు. ఒక 10 ఎకరా భూమి అన్నాడు, ఒక 10 ఎకరా అమ్ము, కానీ నీ 10 ఎకరాలు సంపాదిస్తుంది నీ బిడ్డ. ముందు ఆ అమ్మాయి చాలా మోటివేట్ చేసినాం. క్లెవర్ ఉంది అమ్మాయి, తప్పకుండా ఎంబీబీఎస్ కొడుతుంది అమ్మాయి, మాకు తెలుసు. నీకు ఆర్థిక సాయం లేకపోతే మాకు చెప్పు, మేము దానికి ఏర్పాటు చేస్తాం అమ్మాయికి, కానీ నువ్వు అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ వేయకు అని చెప్పినాం. ఆమెకు సీట్ వచ్చింది కల్వకుర్తిలో. అది చెప్పిన వాళ్ళకు ఆయన కూడా దానికి అగ్రి అయిండు. తప్పకుండా చేపిస్తారు నేను మోటివేట్ చేసి. మరి ఎందుకంటే అమ్మాయి మేము దాదాపు ఒక 5 years చూసినాం మా దగ్గర చదివింది కాబట్టి, చాలా సిన్సియర్, ఒబీడియన్స్, మరి చెప్పిన పని అప్రూవ్ చేస్తుంది అమ్మాయి. ఆమె దగ్గర లక్షణాలు ఉన్నాయి కాబట్టి, అందులో ఆమె ఎస్టీ అమ్మాయి అన్నమాట. రిజర్వేషన్ కూడా ఒక అవకాశం ఉంది. ఆమె నువ్వు ఇచ్చేయక అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. సార్ 1/2 ఎకరా కాదు సార్, ఎకరా నేను చదివిస్తా అని ఆయన ఒప్పుకున్నాడు అన్నమాట. అదే సార్, అట్లాంటిది ఉద్దేశము మనం పేరెంట్స్ లో తెలియదు. అట్లా కల్పించినామంటే వాళ్ళు ఆటోమేటిక్ గా నా బిడ్డ చదువుతుంది, నా కొడుకు చదువుతాడు అనే మైండ్ సెట్ చేంజ్ చేయాలన్నమాట. వాళ్ళకి తెలియక వాళ్ళ ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళు కొద్దిగా వెనక ముందు అవుతారు. ఏమవుతుందో మా అమ్మాయి అక్కడ పోతే ఇక్కడ పోతే అని కొద్దిగా భయపడతారు. సార్ ఇప్పుడు స్టూడెంట్స్కి ఒక మోరల్ వాల్యూస్ అయినా అండ్ రెస్పెక్ట్ అయినా మీరు ఏ విధంగా పిల్లలకి చెప్తారు సార్, నేర్పిస్తారు? పిల్లలకి మేడం ఇప్పుడు వాల్యూ అంటే మనము చదువుకోవడం వల్ల మనకు ఏ విధంగా ఉంటుంది ఉంటుంది. మనం బయట మనం సమాజంలో చదువుకునే వాళ్ళకి ఏ విధంగా గౌరవం ఉంది. ఇప్పుడు మీ పల్లెటూరులో చూడండి, చదువుకున్న ఫ్యామిలీకి చదువుకున్న డిఫరెన్స్ ఏంటి అనేది మనకు అప్పుడే కనపడుతుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి కొద్దిగా తెలిసిపోతుంది అనమాట. వాళ్ళు అవగాహన చేసుకుంటారు. అయ్యో కదా చదువుకుంటే మనం ఈ విధంగా అవుతాము, మా పక్క వాళ్ళు ఇద్దరు విధంగా ఉన్నారు, మనం కూడా ఆ విధంగా కావాలి. మనం పిల్లలు కూడా కొందరు ఏం చేస్తారంటే చిన్న ఏజ్ లో వాళ్ళు రకరకాల కొన్ని ఇది చూస్తారు అనమాట. అటువంటివి రాకుండా కూడా వాళ్ళకి ఏం చేస్తామంటే మేము అవగాహన కల్పించి భవిష్యత్తు ముందల గురించి మీరు ముందల ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేస్తేనంటే మీరు జీవితం అనేది నాశనం అయిపోతుంది. మంచిగా ఈ విధంగా ఒక 10 ఏళ్ళు మీరు కష్టపడితే ఒక 80 ఏళ్ళు మీరు సుఖంగా బతుకుతారు. అది ఇప్పుడు ఎందుకంటే మనం 10 ఏళ్ళు చూసుకుందామా 80 ఏళ్ళు చూసుకుందామా, మనకు 10 ఏళ్ళు పెద్ద సమస్య కాదు. 10 ఏళ్ళలో మనం మంచిగా కష్టపడితే 80 ఏళ్ళు సుఖంగా బతుకుతావు అనే కొన్ని పిల్లలకు మంచి సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ మన పిల్లలకి ఏమైనా పనిష్మెంట్స్ గిట్ట ఏమైనా దొరుకుతాయా సార్? ఇక్కడ పనిష్మెంట్స్ ఏమైనా వేస్తారా? ఇస్తుంటాం మేడం చిన్నగా. అప్పుడు లేకపోతే అంటే పిల్లలు కొద్దిగా సరి అయిన మార్గంలో రారన్నమాట. చిన్నగా మాకు తోచిన దాన్ని చేస్తుంటాం మేము. ఇక నేనైతే ఎక్కువ మాటకు పనిష్మెంట్ బాగానే ఇస్తుంటాను. ఎందుకంటే గవర్నమెంట్ ఆ విధంగా ఇవ్వకూడదు అని ఉంది, కానీ కాకపోతే ఏముంది అంటే తప్పదు. కొన్ని పరిస్థితులు మన అడ్మినిస్ట్రేషన్ అనేది మనకు ఇదైపోతుంది మేడం. అడ్మినిస్ట్రేషన్ లో కొద్దిగా సమస్యలు ఏర్పడతాయి. మెయిన్ పిల్లలు బయట పిల్లలు తిరుగుతుంటే ఏం చేస్తారంటే పెద్ద ఊళ్ళో వాళ్ళు వచ్చేయమంటారు, ఏందయ్యా మీరు ఏం చేస్తున్నారు, పిల్లలు బయట తిరుగుతూ అంటారు. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలి, కొంత కేర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని వాళ్ళ పైన కొద్దిగా శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో కొద్దిగా మేము ఆ పనిష్మెంట్లు ఇస్తుంటాం మేడం అప్పుడప్పుడు. సార్ మన సొసైటీలో ఒక చిన్న రూమర్ ఉంది సార్ మనకు బయట. ఏమనంటే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ చేసుకుంటారు అని, గవర్నమెంట్ ఉన్న పిల్లల్ని ఏం చదివిస్తారు అన్నట్లు ఒక రూమర్ ఉంది సార్. దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అది ఇప్పుడు కొన్ని రోజులకెళ్ళి పడిపోయింది మేడం ఈ రూమర్, ఇప్పుడు వచ్చింది కాదు. అది ఇప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళ స్కూళ్ళనే చదివించుకుంటారు పిల్లల్ని. మేడం కాకపోతే అది మనం ఏమైతుందంటే కొద్దిగా పేరెంట్స్ లోపల ఏమొచ్చింది మేడం, రూమర్ అనేది అక్కడ కాదు. మా పిల్లల్ని ఎంత డబ్బులు ఎక్కువ పెట్టి చదివిస్తే అంత ఇది అనుకుంటున్నారు పేరెంట్స్ ఈ కాలంలో. ఆ విధంగా పోతున్నారు. పిల్లలకు ఇష్టం లేకుండా కూడా పేరెంట్స్ వాళ్ళ పైన బలవంతంగా ఇచ్చేస్తున్నారు అన్నమాట. అది ఇప్పటినే తొందరగా ఇది కాదు మేడం. ఎందుకంటే ఉంటది మేడం, ఆ రూమర్ అయితే ఉంటది. నేనైతే ఇప్పుడు మన 2-3 టీచర్స్ ని మన స్కూల్లో చదువుతున్నారని చూసిన. ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ అయినా సార్ గవర్నమెంట్ సైడ్ ఇప్పుడు వెళ్తున్నారు.
అది అట్లయితే తప్పదు నేను మేడం, చూసిన, అది direct ఇక్కడ అయితే చూసిన. ఇక్కడ ఉంది అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అవుతున్నాయి కూడా ఇప్పుడు. అవుతున్నాయి కానీ నెక్స్ట్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ వైద్యం పైన కొద్దిగా శ్రద్ధ చూపాలని చెప్పి కూడా చూస్తున్నారు అనమాట. సార్ మీ మేనేజ్మెంట్లో మీ టీచర్స్, మీ కొలీగ్స్, మీ మొత్తం మీ స్టాఫ్ మొత్తానికి మీరు ఏం చెప్తారు సార్? మేడం నేను ఒకటే మా టీచర్స్ చెప్పేది, ఇప్పటి వరకు నేను 6 years ఇక్కడ నుంచి చేస్తున్నా కానీ మా అక్కడ టీచర్స్ చాలా మంచి స్టాఫ్ నాకు దొరికింది. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము ఇక్కడ కలిసి చేసినాము, ఒకరిలో ఎలాంటి ఇది లేకుండా. కానీ నేను పిల్లలకు ఒకటే చెప్తుంటే, చూడండి మనకు భగవంతుడు ఈ ఉద్యోగం ఇచ్చిండు, ఇప్పుడు మనము ఒక వృత్తిలో ఉన్నాం, మనము ఈ వృత్తికి మనం న్యాయం చేయాలి. తర్వాత మన మిగతా పనులు ఏమన్నా మనం పనున్నా మనకు తర్వాత అది మన జాబ్ తర్వాతనే మిగతాయి. మనకి గౌరవం వచ్చిందంటే జాబ్ దీనివల్లనే, కాబట్టి దీనికి మనం ప్రాముఖ్యత ఫస్ట్ ఇవ్వాలి. నేనైతే చాలాసార్లు మా టీచర్కి చెప్తుంటే, మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉండము, మనం ఇట్లా ఉండమంటే దీనికి కారణం మన జాబ్. నేను కూడా మా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పేవాళ్ళం మా టీచర్స్కు. ఇప్పుడు మన ఇంట్లోనే కానీ బయటనే కానీ మన గౌరవం ఇస్తున్నారంటే ఏ విధంగా ఇస్తున్నారు? జీతం పక్కకి పెట్టండి, మన గౌరవం ఎక్కడ దొరుకుతుంది మనకు దీనివల్లనే. కాబట్టి మనకు మిగతా అని పక్కకి పెట్టుకోవాలి, దండం పెట్టడము మనకు తృప్తి అన్నమాట, దీనివల్ల చాలా తృప్తి. కాబట్టి దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తర్వాత మిగతా చేసుకున్నాలి, దీని తర్వాతనే మిగతా అని నేను మా టీచర్స్కు చాలాసార్లు మీటింగ్లను కానీ ఎప్పుడే కానీ చెప్పేవాళ్ళని. నేను ఇక రెగ్యులర్గా అందరం బడిలో ఉంటేనే బాగానే మా ఉద్దేశం మేడం. సార్ ఇంకా పిల్లల గురించి ఒక మాట మాట్లాడుకుందాము సార్. ఇప్పుడు మన పిల్లల మీద మీ అభిప్రాయం ఎట్లుంటుంది సార్? సార్ పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత పేరెంట్స్ మా వదిలిపెట్టి పోయినప్పుడు వాళ్ళు మా పిల్లలాగా అన్నమాట, మా సొంత పిల్లలాగా. ఇక్కడ ఏం జరిగినా బాధ్యత మాది, స్కూల్ వర్కింగ్ డేటాలో మొత్తం బాధ్యత మాకు అనమాట. వాళ్ళ పైన మా శ్రద్ధ చాలా ఉంటుంది. మరి వాళ్ళను మా దగ్గర వదిలిపెట్టి ఒక రాయిని తెచ్చి మా ముందర పెడితే దాన్ని ఏం చేయాలి, ఒక దేవుడిని చేసి పంపాలి, అది మాదన్నమాట అట్లా అన్నమాట. ఆ విధంగా వాళ్ళని చేసే బాధ్యత మాది అన్నమాట. వాళ్ళకి ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఏది వచ్చినా ఆ బాధ్యత మేము తీసుకొని మా టీచర్స్ అందరం మేమగా మొత్తం తీసుకొని దాన్ని చేసేవాళ్ళం. సార్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ సార్, ఇంకా సార్ ఇప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోతుండ్రు కదా, సో తర్వాత మీ జీవితాన్ని మేము ఎలా ఊహించుకోవచ్చు? మేడం నాకైతే మాకు బాధ్యతలు ఏం లేవు, కుటుంబ బాధ్యతలు ఏం లేవు. అందరూ నా పిల్లల పెళ్లిళ్ళు అయిపోయినవి, పిల్లలు అయినరు, అందరూ వాళ్ళ సొంతంగా వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు. నాకైతే ఏమి ఇంత కూడా బాధ్యత లేదు ఇప్పుడు ప్రజెంట్ గా. అయితే నేను ఏం చేసుకున్నామంటే ప్రజెంట్ గా ఇప్పుడు మా ఊళ్ళో ఒక స్కూల్ ఉంది మేడం, హై స్కూల్ అయింది, అది 4 years కిందట. అక్కడ స్టాఫ్ లేరు. అయితే ఆ స్కూల్కు అందులో పనిచేయాలని చెప్పి నాకు స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఊళ్ళోనే కాబట్టి నాకు అక్కడనే దగ్గర ఉంటుంది పోయి, కాబట్టి స్వచ్ఛందంగా పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఇక తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా ఏ విధంగా అయితే నేను ఇక్కడ బాధ్యతలు ఆ విధంగా దాన్ని ఇచ్చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ సాయం తీసుకొని, ఊరిలో సాయం తీసుకొని స్కూల్ను బాగా మంచిగా ఇచ్చేయాలనే ఉద్దేశము ఒకటి డెవలప్ చేయాలని చెప్పి నేను సెట్ చేసుకున్న ప్రోగ్రామ్ కూడా. నెక్స్ట్ రీఓపెనింగ్ నుంచి అక్కడ మనము బాధ్యతలు చేయాలని చెప్పి అకాడమిక్ నేను మా ఆరోగ్యంగా ఉన్నంత వరకు సార్ ఇంతవరకు అయితే మీరు అన్నిటికీ చాలా చాలా మంచిగా ఆన్సర్ చేసి చాలా బాగా వివరించారు సార్. సో మీ కోరిక ప్రకారం మీరు అదే స్కూల్లో వర్క్ చేస్తూ పిల్లలను ఇంకా మోటివేట్ చేస్తూ, తల్లిదండ్రులను మోటివేట్ చేస్తూ, ఇంకా మన పిల్లలందరి భవిష్యత్తుని తీర్చిదిద్దాలని మా మేధాస్ BNTV తరఫున నేను కోరుకుంటున్నాను సార్. చాలా చాలా ధన్యవాదాలు. ఓకే మేడం, సంతోషం మేడం, నమస్కారం మేడం. సార్ మళ్ళీ మనం అక్కడ మీరు స్కూల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఓకే మేడం, పిలిపిస్తాను మేడం, మిమ్మల్ని పిలిపిస్తాము అక్కడ మేము. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ చేయాలనే ఉద్దేశం నాకు చాలా ఉంది. మా ఊరుని మరి అన్ని చేసి వచ్చాం కానీ మా ఊరిని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశం నాకు ఉంది. మరి నా స్తోమత ఆర్థిక సాయం నాతో సరిపోకపోతే వేరే వాళ్ళని కూడా తీసుకొని దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం నాకు చాలా ఉంది మేడం. గత 2 months నుంచి నేను ఆలోచన చేసుకుంటున్నాను. ఇక మనం ఇప్పుడు ప్రజెంట్ గా ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి ఆ సేవలు అందించాలనే ఉద్దేశం నాకు ఉంది మేడం. చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా థ్యాంక్ యూ. అసలు మీ దగ్గర చాలా చాలా మంచి ఐడియాస్ ఉన్నాయి. సో ఐడియాస్ ప్రకారం మీరు వెళ్ళండి సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సార్.
ఇది ఫ్రెండ్స్ ఇంకా సార్తో అయితే ఇంటర్వ్యూ చాలా చాలా బాగా జరిగింది. ఇంటర్వ్యూ మొత్తం నాకైతే చాలా బాగా నచ్చింది. సార్తో మాట్లాడే విధానమైనా, సార్ నాతో మాట్లాడే విధానమైనా. ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు నెక్స్ట్ వీడియోస్ ఇంకా చేయాలని అనిపిస్తుంది.